ఓం గం గణపతియే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. వృషభ రాశి వారి అందరికీ స్వర్ణలక్ష్మి అమ్మవారి దయా కృప వల్ల ప్రతి ఒక్కళ్ళకి బ్రహ్మ జ్ఞానం కలిగి ఉండాలి. దాని మీనింగ్ ఎలాంటి కష్ట నష్టాలు వచ్చినా హ్యాపీగా కూల్గా వెళ్ళిపోవాలండి లైఫ్. తర్వాత రాజ్యం దేహి, ఎవరైతే మేనేజర్ పొజిషన్లో ఉన్నారో, నాయకత్వ లక్షణాలు ఉన్నారో, 10 మందికి హెల్ప్ చేయాలనుకుంటున్నారు, మంచి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు, వాళ్ళకి రాజ్యలక్ష్మి, ఓకే, రాజ్యం దేహి, వాళ్ళందరికీ ఒక గొప్ప అధికారం, ఒక డివైన్ గ్రేస్ వాళ్ళ మీద ఉండి, వాళ్ళ మాటకి ఎంతో విలువ ఉండి 10 మంది వీళ్ళు చెప్తే వినే ఒక గౌరవం, రెస్పెక్ట్ ఈ రాశి వాళ్ళకు ఉండాలని. అలానే ధనం దేహి, ఈ రాశి వాళ్ళకి అద్భుతమైన ధనధాన్యాలు అమ్మవారి ఇంటి నిండా సిర్లు కురిపించాలని. సర్వకామాంచి దేహిమే, స్వర్ణలక్ష్మి అమ్మవారు వృషభ రాశి వాళ్ళకి ఎలాంటి కోరిక కోరుకున్నా చిటికలో ఆ కోరిక నెరవేరేలా అమ్మవారు వాళ్ళకి దయ చూపాలని చెప్పేసి ఈ శ్రీ పరాభావన సంవత్సరంలో వాళ్ళు ఎంతో ఉన్నతంగా ఎదగాలి, గొప్పవాళ్ళు కావాలని చెప్పేసి కోరుకుంటూ శ్రీ పరాభావన సంవత్సరంలో 2026 సంవత్సరం నుంచి 27 సంవత్సరం వరకు, జూన్ వరకు, మార్చి వరకు ఉండే ఈ టైంలో వృషభ రాశి వారికి ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ ఇందులో ఉన్న నక్షత్రాలు కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలంతా ఇందులో ఉంటారు. పేరు బలం ప్రకారం చూసుకుంటే వీళ్ళకి ఈ ఊ ఏ ఓ వా వి వే ఓ అన్న లెటర్స్ అంతా ఈ వృషభ రాశిలో ఉంటారు. మనకి ఆదాయ వ్యయం రాజ్యపూజ్యం మనం చూసుకుంటే వీళ్ళకి ఆదాయం 5, వ్యయం 14 ఉంది, రాజ్యపూజ్యం 5, అవమానం 4. అంటే మీ చుట్టూ చక్కగా మిమ్మల్ని బాగా పొగడ్తలో ముంచేవాళ్ళు, గౌరవం ఇచ్చేవాళ్ళు ఎక్కువ ఉంటారు. అలానే మీకు ఎదురు చెప్పలేని వాళ్ళు, మిమ్మల్ని క్రిటిసైజ్ చేసేవాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. ఒక్క విషయాన్ని గమనించుకోవాల్సిన విషయం చాలా ఉంది. మీకు ఆదాయం తక్కువ ఉంది, కానీ వ్యయం 14 వెళ్ళిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే మీరు ఖర్చులు విపరీతంగా పెట్టేసే అవకాశం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మీ దగ్గర ఉన్న డబ్బులన్నీ తీసుకొని పోయే వరకు మిమ్మల్ని పొగుడుతూనే ఉంటారు, ఆహా ఓహో అంటూ ఉంటారు, మిమ్మల్ని రకరకాలుగా కీర్తిస్తూ ఉంటారు. అది గమనించుకోవాలి. ఎందుకంటే ఎక్కడైతే మీకు రాజ్యపూజ్యం 5 ఉంది అనగానే ఇమ్మీడియట్లుగా మీరు ఏదేదో అయిపోకండి, పక్కన వ్యయం కూడా చూపిస్తుంది. అంటే మిమ్మల్ని బాగా చక్కగా మంచి మాటల్లో ముంచెత్తి, ఓకే, చక్కగా మీ చుట్టూ విపరీతంగా బాగా మంచి చేస్తున్నట్టు నటిస్తూ వెనక మీ చేత విపరీతంగా ఖర్చులు పెట్టించే విధంగా ఉంది. కొంచెం చాలా గమనించుకోండి. ₹1 మన దగ్గర నుంచి జారిపోతే మరలా మన దగ్గరకు వస్తుందో లేదో తెలియదు. మనకు నిజంగా ధనం విషయంలో అవసరమైతే ఎవరు ఆదుకునే వాళ్ళు ఉండరండి. అందుకని చక్కగా ధనం ఎక్కువగా ఖర్చు పెట్టుకోకుండా రూపాయికి రూపాయి చక్కగా సేవ్ చేయండి. గుర్తుపెట్టుకోండి, ₹1 మీది బయటకు వెళ్తుందా, అమ్మవారు ధనలక్ష్మి అమ్మవారు తిరిగి 10 రెట్లుగా మీకు వచ్చే విధంగా ఉండాలి. అంత ప్లానెడ్గా, అంత హోలిస్టిక్గా ధనం ఖర్చు పెట్టడం, అంత బ్లిస్ఫుల్గా ఖర్చు పెట్టడం చాలా ఇంపార్టెంట్. రెండోది, ఎప్పుడైతే మీరు ధనం ₹1 బయటకు ఖర్చు పెడుతున్నారో అమ్మవారికి కోపం వచ్చి మిమ్మల్ని విడిచిపెట్టే విధంగా ఉండకూడదు. చాలా మంది చేసే పని అది. అందుకని ధనం ప్రతి ఒక్కరు సంపాదించుకుంటారు, కానీ ఆ ధనాన్ని చక్కగా అమ్మవారికి నచ్చాలి, మీకు నచ్చాలి, మీ ఇంట్లో కుటుంబ సభ్యులకు నచ్చాలి, మీ పెద్దవాళ్ళకి నచ్చాలి. అలా చక్కగా అందరూ ఒక ఆశీర్వాదంతో ఒక హోలిస్టిక్గా ఎప్పుడైతే ధనం ఖర్చు పెడతామో రియల్గా మంచి రీజన్కి అమ్మవారి సంతోషపడి 10 రెట్లు మరలా మీ ఇంటికి తిరిగి వచ్చేస్తూ ఉంటారు. ఈ ఒక్క విషయం గమనించుకోవాలి. ఎందుకు ఈ విషయం ఎంతసేపు చెప్తున్నానంటే, వృషభ రాశి వాళ్ళు బాగున్న రాశుల్లో ఒక రాశి ఇది. బాగా లేకపోతే దానికి పరిహారాలు చెప్తాను. నాకు ఆల్రెడీ బాగలేదు కాబట్టి ఓకే, బాగున్న వాళ్ళకే ప్రికాషన్స్ ఎక్కువ తీసుకోవాలి. అన్ని విషయాల్లో బాగున్నప్పుడే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ టైంలో మన అహంకారం ఉండకూడదు, ఎవరిని పడితే వాళ్ళని నమ్మకూడదు, ఇలా దూకుడుగా వెళ్ళొద్దు. ఈ రాశి వాళ్ళు చాలా మంది ఎక్కువగా నాకు కాల్స్ చేస్తున్నారు. నా ఇంటర్వ్యూలుగా ఛాలెంజింగ్గా చెప్పాను, వృషభ రాశి వాళ్ళకి అంతా బాగుంది, ఎందుకు బాగుండదు, బాగలేదంటే ఒకసారి హారోస్కోప్ చూడండి. నేను ఎందుకు అని చెప్పేసి లాస్ట్ 6 months నుంచి ఎక్స్క్లూజివ్గా నేను మాట్లాడటం జరుగుతుంది వృషభ రాశి గురించి. అందులోని మీ వయసు 35 to 45 ఉంటే, అంటే ఆల్రెడీ మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంది, ఒక 10 years కెరీర్ ట్రాక్ రికార్డు ఉంది, ఎక్కడైనా కనుక మీ లైఫ్ ఆగిపోయినట్టు ఉంటే ఖచ్చితంగా హారోస్కోప్ చూపించుకోవడం చాలా ఇంపార్టెంట్. వృషభ రాశి వారికి ఒక చిన్న సెంటెన్స్లో చెప్పాలంటే సూపర్బ్గా ఉన్న రాశుల్లో శ్రీ పరాభావన సంవత్సరంలో ఇది ఒక రాశి. ఇందులో మనకి సూక్ష్మ గోచారం, లఘు గోచారం కాన్సెప్ట్లో చూసుకుంటే మహర్షులు చెప్పిన ఈ కాన్సెప్ట్లో ధనలాభం, విత్త సమృద్ధి, ఓకే,
ఆ ఉన్నత ఉద్యోగం చూడండి, ఇవన్నీ వైరం గొడవలే అవకాశం ఎక్కువగా ఉంది ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో. బట్ ఓవరాల్గా చూసుకుంటే ధన ప్రవాహం బాగుంది. ధనానికి సంబంధించిన వ్యవహారాలు లాభప్రదంగా ఉంటారు. టయానికి డబ్బులు విపరీతంగా మీకు వచ్చే అవకాశం ఉంటుంది. ఏదనుకుంటే ఆ పని చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీరు ఎవరైనా సాఫ్ట్వేర్ ఫీల్డ్స్లో కానివ్వండి, పొలిటికల్స్లో ఉన్న, మేనేజ్మెంట్ నాయకత్వ లక్షణాల్లో ఉన్న, రాహు మీకు 10వ స్థానంలో ఉపఛాయ హౌస్లో ఉండటం వల్ల ఏదో ఒక విధంగా సక్సెస్ఫుల్గా ముందుకు వ్యవహారాన్ని నడుపుకొని ఎక్కడ ఆటంకం లేకుండా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. అయితే 4th హౌస్లో కేతు ఉండటంతో ఇంటికి సంబంధించిన వ్యవహారాలలో కొంచెం గొడవలయ్యే అవకాశం, మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంటుందని గమనించుకోండి. ఈ ఒక్క విషయంలో తప్ప మిగతా అన్ని విషయాల్లో వృషభ రాశి వాళ్ళకి చాలా చక్కగా అద్భుతంగా ఉంది. శని మీకు 11వ ఇంట్లో ఉండటంతో విశేషమైన యోగ్యతను ఇస్తూ ఉంటారు. వీళ్ళకి ఆరోగ్యం, అర్ధలాభం, స్త్రీ పుత్ర సుఖవర్ధనం, చిత్తశుద్ధి, అభిష్టార్థ, ఏకాదశి గతౌ శని అని మనకు మహర్షులు సంస్కృతంలో వివరించారండి. మన పురాతన గ్రంథాలు వివరించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఆరోగ్యం బాగుంటుంది, అర్ధలాభం, ధనం బాగుంటుంది, పుత్రులు పుత్రులతో చక్కగా ఉంటారు. తర్వాత జెంట్స్ అయితేనేమో స్త్రీల వల్ల, స్త్రీలు అయితే జెంట్స్ వల్ల చక్కగా హ్యాపీగా గడుపుతూ ఉంటుంది. చిత్తశుద్ధి, అభిష్టార్థ, ఇలా ఇంట్యూషన్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. దాంతో అనుకున్న పనులన్నీ చక్కగా చేసుకుంటూ ఉంటారు. అయితే ఒక్క విషయం జాగ్రత్తగా ఉండాలి, కోర్టుకి సంబంధించిన వ్యవహారాల్లో అంతగా త్వరగా మీకు రిజల్ట్ అయితే రాదని గమనించుకోవచ్చు. చూశారు కదండి, శని ఎట్లాంటి మంచి అద్భుతాలు తీసుకొస్తూ ఉన్నారు మీరు గమనించుకోవాలి. తర్వాత గురువు మీకు అగైన్ 2వ స్థానంలో ఉండటంతో గురువుకి 2వ స్థానంలో ఒక మంచి అద్భుతమైన పొజిషన్ అని చెప్పుకోవాలి. దీంట్లో గురువు 2వ ఇంట్లో ఉంటే ఈ రాశి వాళ్ళకి మనస్సౌఖ్యం, యశోవృద్ధి, సౌభాగ్యం, ధనాగమన, ధర్మ వ్యయం, మనస్సౌఖ్యం, ద్వితీయ స్థానగే గురువు అని చెప్తారు. అంటే 2వ స్థానంలో గురువు ఉంటే మీకు ఆల్రెడీ ఉన్నారు, ఇది చాలా చాలా ప్లస్ పాయింట్. ఆనందం ఉంటుంది, కీర్తి ఉంటుంది, సౌభాగ్యం ఉంటుంది, ధనం వస్తుంది, ఆదాయం వస్తుంది, ధర్మ కార్యాలు చక్కగా చేస్తారు, మనసుకు నచ్చే పనులన్నీ చక్కగా చేసుకుంటూ ఉంటారు. ఈ విషయం చాలా మంచి పొజిషన్లో ఉంటారని మీరు గమనించుకోవాలి. అయితే గురువు మీకు 3వ స్థానానికి వెళ్తూ ఉన్నారు. 3వ స్థానానికి వెళ్ళటంతో ఇక్కడ మిక్స్డ్ రిజల్ట్ ఇస్తారు. అంటే జూన్ తర్వాత ఈ రాశి వాళ్ళు, వృషభ రాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏ విషయంలో అంటే కొన్నిట్లో బాగుంటుంది, మ్యారేజ్ విషయంలో బాగుంటుంది, తీర్థయాత్రలు తిరుగుతారు, ధన సంపాదన ఉంటుంది, అన్ని విషయాలు బాగుంటుంది. ఉద్యోగ విషయంలో మీకు కొంచెం టఫ్ అయిన సిచ్యువేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఉద్యోగ భంగం, కలహం అని చెప్తూ ఉంటారు. బంధువైరు అంటే బంధువులతో కొంచెం గొడవలు చేతూ ఉండటం వల్ల వచ్చినా కానీ ఉద్యోగ భంగం, కలహం అంటే మీకు అనుకోని విధంగా ప్రొఫెషనల్ మ్యాటర్స్లో కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది, గమనించుకోండి. దుర్యోధనుడికి మనకి మహాభారతంలో చెప్తూ ఉంటారు, దుర్యోధనుడు తను పదవిని అలంకరించినప్పటి నుంచి లాస్ట్లో తన పదవిని కోల్పోవాల్సి వస్తుంది. ఆ యుద్ధంలో అతను ఎప్పుడైతే గురువు 3వ స్థానంలో ఉన్నాడో ఆ టైంలోనే ఈ మహాభారత యుద్ధం జరిగిందని, తన యొక్క పదవిని కోల్పోయాడు అని చెప్పేసి మనకి మహాభారతంలో చెప్తూ ఉంటారు. అయితే మీరు అందరికీ జాబులు పోతాయని కాదని చాలా ఇంకా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. బట్ ఉద్యోగంలో కొంచెం ఇబ్బంది వచ్చే అవకాశం ఎక్కువ ఉందని గమనించుకోవాలి. అయితే ఇదే విధంగా రాహు మీకు 10వ స్థానంలో ఉన్నారండి. 10వ స్థానంలో రాహు ఉండటం మీకు చాలా చాలా చక్కగా కలిసి వస్తుంది. మీకు ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కానీ రాహు మీకు చక్కగా కాపాడుతూ ఉన్నాడు. మనస్సౌఖ్యం, సదా ఆనందం, అభీష్ట సుఖ భోజనం, కర్మ సిద్ధిర్బల్ప బుద్ధిం, పుష్టిం దశమ స్థానే ఫణి అని చెప్తారు. అంటే 10వ స్థానంలో రాహు ఉంటే ఏమవుతుందంట, మనసుకు చాలా సంతోషంగా ఉంటుంది, ఆనందంగా ఉంటారు, ఇష్టమైన భోజనం చేస్తుంటారు, అనుకున్న పనులన్నీ చక్కగా చేస్తూ ఉంటారు, బలంగా ఉంటారు, దేహ పుష్టి కలిగి ఉంటారు. చూశారు కదండి రాహు మీకు ఎంత విధంగా ఉపయోగిస్తున్నారు. మీరు శనిని చూసుకున్న, గురువుని చూసుకున్న, రాహువుని చూసుకున్న చక్కగా బాగా మంచి పొజిషన్లో ఉన్నారు. జూన్ తర్వాత మాత్రం ఉద్యోగంలో కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం. ఇప్పుడు నక్షత్రం ప్రకారం చూద్దాం. కృతిక, రోహిణి, మృగశిర 3 నక్షత్రాలు ఇందులో ఉంటారు. ఇందులో కృతికా నక్షత్రం చూసుకుంటే సంపదలు బాగుంటాయి, ఐశ్వర్యం ఉంటుంది, సంతోషంగా ఉంటారు, ధనప్రాప్తి ఉంటుంది, సర్వజన పూజ్యము, అందరి నుంచి చాలా చక్కగా గౌరవింపబడుతూ ఉంటారు. రోహిణి నక్షత్రం వాళ్ళు చూసుకుంటే రాజ్యం బాగుంటుంది, అంటే ప్రమోషన్స్ వస్తుంది, సంపదలు ఉంటాయి, ధనప్రాప్తి ఉంటుంది, సర్వజన పూజ్యము, అందరి నుంచి చక్కగా గౌరవింపబడుతూ ఉంటారు. వీటితో పాటు రోహిణి నక్షత్రం వాళ్ళు కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలి. మృగశిర నక్షత్రం వాళ్ళకి రాజ్యం,
అంటే ప్రమోషన్స్ వస్తుంది, మంచి స్టేటస్ ఉంటుంది, సంపద, అన్ని వనరులన్నీ, వెల్త్ బాగా సంపాదించుకుంటారు. హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సర్వజన పూజ్యము, అందరి నుంచి చక్కగా గౌరవింపబడుతూ ఉంటారు. పరవాసము, మృగశిర నక్షత్రం వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఫారిన్ వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది, ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది, ఇంటికి సంబంధించి కొన్నిసార్లు దూరంగా ఉండే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఈ వృషభ రాశి వాళ్ళు నేను ఎక్స్క్లూజివ్గా రీసెర్చ్ చేస్తున్న ఒక రాశిలో ఇది. ఒక 3-4 లాస్ట్ 2025 హోల్ ఇయర్ అంతా నేను ఒక 3 రాశులు ఎక్స్క్లూజివ్గా ఫోకస్ చేసిన దాంట్లో మకర రాశి, వృషభ రాశి, తులారాశి వాటి గురించి చాలా ఎక్కువగా రీసెర్చ్ చేస్తున్నాను. చాలా మంది కనెక్ట్ అయ్యి ఉన్నారు. అందుకని నేను టోటల్ హోల్ ఇయర్లో ఎక్స్క్లూజివ్గా రీసెర్చ్ చేసిన రాశుల్లో వృషభ రాశి ఒకటి. నాకు తెలిసిన వాళ్ళు రీసెర్చ్లో చాలా మందికి పెళ్ళిళ్ళు అయినాయి, చాలా మంది ఫారిన్ సెటిల్ అయ్యారు, చాలా మందికి జాబ్ వచ్చింది. కొంతమంది కొద్దిగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కానీ చక్కగా జాబులు చేసుకుంటూ వచ్చారు. అయితే కొంతమంది నాకు అప్రోచ్ అవ్వడం జరిగింది. వాళ్ళు ఇండివిజువల్ చార్ట్స్ చూడటంలో వాళ్ళకి కొన్ని దోషాలు కూడా ఉన్నాయి. అవి మ్యారేజ్ కానివ్వండి, లేదంటే రాహుకేతులు కానివ్వండి, కాలసర్ప దోషాలు, రకరకాలవన్నీ ఉన్నాయి. ఆ బ్లాకేజెస్ ఉండటం వల్ల డయాగ్నోస్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే అన్ని గ్రహాలు చక్కగా ఉన్నప్పుడే ఇలాంటి తెలుస్తుంది. అదే మీకు వేరే శని కానీ ఇంకో రకరకాల బాధలు అంటే ఈ దోషం అంతా ఆ గ్రహం వల్ల ఈ గ్రహం వల్ల అని అనుకుంటాం. బట్ అన్నీ బాగున్నప్పుడు ఎదగలేదు అంటే ఇండివిజువల్ చార్ట్ చూడటం చాలా ఇంపార్టెంట్. అలా మీ ఇండివిజువల్ చార్ట్ చక్కగా చూపించుకొని ఎవరైతే ధనానికి ఇబ్బంది పడుతూ ఉన్నారో వాళ్ళకి స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకోండి. అష్టలక్ష్ములతో మీ ఇల్లంతా చాలా తూగుతూ ఉంటుంది. అలానే ఎవరికైనా శత్రు బాధలు ఎక్కువగా ఉంటే చండీ హోమం, చండీ పారాయణ, తర్వాత కార్యజయం, చాలా మందికి వీసాలు, తర్వాత H1B వీసాల దగ్గర నుంచి గ్రీన్ కార్డులు అప్లై చేసుకోవటము, లేదంటే ఇంకా ఇది బాగుంటుంది. ఇలా రకరకాల ఏమైనా కనుక బ్లాకేజెస్ ఉంటే ఒకసారి ఖచ్చితంగా కన్సల్టేషన్ తీసుకొని మీ ఇండివిజువల్ చార్ట్ చెక్ చేసుకోండి. ఇలా మీకు ఎలాంటి ఛాలెంజెస్ లేకుండా శ్రీ పరాభావన సంవత్సరంలో ఉన్నతంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇన్ కేస్ ఎవరైనా కనుక ఇబ్బంది పడుతూ ఉంటే ఒక్కసారి కాల్ చేసి కన్సల్టేషన్ తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. మీ అందరికి అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని, చక్కగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే.